వేసినటువంటి వాళ్ళు. ఒక మహిళ మూడు నెలల క్రితం వచ్చి నోటీస్ ఇచ్చారు. ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లోనే చనిపోయింది. 3 రోజుల తర్వాత ఆమెకు నోటీస్ ఇచ్చారు, నువ్వు ఇల్లు తీసేయమని. చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం. లక్ష్మి ఆమె పేరు. మన అది పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ, దాని పేరు కూడా. అల్లూరి సీతారామరాజునే గుండెలో పొడిచినట్టుగా ఉందో చూస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరి సీతారామరాజుని. అట్లాగే సింగిల్ ఉమ్మన్లు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని గుడిసె కూల్ చేసే రోడ్డు మీదనే పక్కన సామాను పెట్టుకొని పక్కింట్లో తలదాచుకుని పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయి ఏమిటి మన పరిస్థితి అని. పోనీ వాళ్ళు ఏమైనా అక్రమంగా ఉన్నారా, నీకు తెలియకుండా ఉన్నారా? 40-50 ఏళ్ళ నుంచి ప్రభుత్వ స్థలంలోనే ఉన్నారు. వాస్తవం అది. ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు వేసుకోవడం పేదలకున్న హక్కు. వాళ్ళకి నువ్వు పట్టా ఇవ్వాలి. ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది. పట్టా ఇస్తామని వాగ్దానం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టాల ఉత్సవాలు కూడా జరుపుతూ ఉన్న పేదవాళ్ళని 1000 కుటుంబాలని ఉండి నియోజకవర్గంలో లేపేస్తున్నారంటే మనం ఊహించలేనటువంటి విధ్వంసం ఇది. పోనీ అందరి పట్ల ఇలాగ ఉన్నారా? నేను చూసినటువంటి పాలకోడేరు మండలంలో పేదవాళ్ళు ఇళ్ళు వేసుకున్నటువంటి వెనక భాగంలో అదే పోరంబోక స్థలంలో దాదాపు 15 ఎకరాల్లో భూస్వాములు ఆక్రమించే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. 4 నోటీసుల వల్ల. ఆడ సర్వేరాళ్ళు ఉన్నాయి, ప్రభుత్వం బాధిన సర్వేరాళ్ళు ఉన్నాయి. సర్వేరాళ్ళ లోపలకు కూడా తీసుకొచ్చి వాళ్ళు పంట వేసుకుంటున్నారు 15 ఎకరాల్లో. ఇక్కడ ఉన్న 150 కుటుంబాల కింద ఉన్నది 10 ఎకరాలు అయితే అక్కడ 5-6 భూస్వాముల కింద 15 ఎకరాలు ఉంది. వాళ్ళకి జోలికి పోవట్లా. ఈ కాలువ కట్ల మీద ప్రభుత్వ స్థలంలో కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లను వాళ్ళే అనుభవిస్తున్నారు. అది పేదల హక్కు. యాక్చువల్గా పేదలకు ఇవ్వాలి అవి చట్ట ప్రకారం. వాటినన్నిటిని కూడా భూస్వాములు అనుభవిస్తున్నారు. వాళ్ళ జోలికి పోరు. ఈ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా పత్తిత్తా? ఈయనేమన్నా పవిత్రుడా? ఇప్పుడు 3 నెలల నుంచి విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో ఆయన దాని మీద స్పందించాలి. ఆయన ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని అక్కడికి వచ్చి బుల్డోజర్లో పట్టి వస్తున్నటువంటి అధికారులు లేదా ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాంతా కోడైకి వస్తున్నది. ఆయన నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకపోతే వచ్చి పరామర్శించి ప్రజలకు అండగా నిలబడాలి, ఆపాలి. కానీ స్పందించడు. అసలు డిప్యూటీ స్పీకర్ పదవికి ఈయన అర్హుడా? అర్హత ఉందా ఈయనకి? ఇంత విధ్వంసకాండ చేసినటువంటి వాడికి. ఆయన ఎన్నికల్లో ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఎన్నికల అఫిడవిట్ మొత్తం పబ్లిక్ డాక్యుమెంట్ ఇది. ఎన్నికల అఫిడవిట్. ఈ ఎన్నికల అఫిడవిట్లో ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చేశారు. సరే, ఉద్యమాల కేసులో, స్టేట్మెంట్ల కేసులో, ఉపన్యాసాల కేసులు మేము పరిగణలో తీసుకోవటల్లా, కక్ష సాధింపుగా పెట్టుండొచ్చు. కానీ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, చెన్నైలో, ఢిల్లీలో, బొంబాయిలో, హైదరాబాద్లో అనేక చోట్ల డిఫాల్ట్. హిందూ భారత్ పవర్ కంపెనీకి ఆయన డైరెక్టరు. హిందూ భారత్ పవర్ కంపెనీ లోన్లు తీసుకొని నష్టాలు వచ్చిందని డిఫాల్ట్ అయ్యి ఎగ్గొట్టేస్తే వాళ్ళు కేసు పెట్టారు. ఎస్బీఐ కేసు పెట్టింది, యాక్సిస్ బ్యాంక్ కేసు పెట్టింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు పెట్టింది. ఒకటి 600 కోట్లు, ఒకటి 237 కోట్లు, ఇంకోటి 25 కోట్లు. ఈ అఫిడవిట్లో ఆయన పేర్కొని ఇంకా తెలియకుండా ఎన్నో ఉన్నాయి. మరి ఏమిటి దీనికి ఏం సమాధానం చెబుతారు? ఇదేనా ఆదర్శం? రాజకీయ నాయకుల ఆదర్శం ఇదేనా? మీరు మాత్రం 100,000 కోట్లు తీసుకొని బ్యాంకుల్లో ఎగ్గొట్టేసి కేసులు మాఫీ చేయించుకోవచ్చా? పేదవాళ్ళు మాత్రం ఒక 72 చదరపు గజాల స్థలంలో ఉండకూడదా? వాళ్ళకి ఇచ్చినటువంటి చూస్తే మీకు అందరికీ సర్క్యులేట్ చేసాము. ఎంత అన్యాయంగా ఉంది. 1905 చట్టం, బ్రిటిష్ వాళ్ళ చట్టం. అన్ని చట్టాలు మారుస్తారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన 1905 చట్టం ప్రకారం ఇల్లు తీసేయటం కాదు, ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారట. ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళదేనట హక్కు. ఇల్లు ఖాళీ చేయకపోతే కూలి చేస్తారట. ప్రత్యామ్నాయం ఎవరు? ప్రభుత్వానికి బాధ్యత లేదా? అక్కడున్న పాలకోడేరులో 150 ఇళ్ళు, 137 ఇళ్ళు ఉంటే అందులో 54 ఇళ్ల వాళ్ళు కోర్టుపై స్టే తెచ్చుకున్నారు. 54 ఇళ్లకు కోర్టు స్టే ఇచ్చిందంటే అర్థం ఏమిటి? ప్రభుత్వ స్థలంలో ఇండివిజువల్ వ్యవహారం కాదు కదా. అంటే 54 వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని ఎట్లా కూల్ చేస్తారు? వాళ్ళు ఉండవచ్చు కోర్టు అంటే, మిగతా వాళ్ళని ఉంచొచ్చనేక. అదేమన్నా ఇండివిజువల్ విషయం? మొత్తం కాలనీ రోడ్డు పక్కన అది కాలువ గట్ల మీద వేసుకున్నారు. కోర్టు కేసులు సగం ఇళ్ళు ఉన్నాయి. ఆ కోర్టు కేసులో ఇళ్ళు కూడా కూల్చేశారు. వైలేషన్, కోర్టు ధిక్కరణ. నిన్న మనం చూసాం సుప్రీంకోర్టు గవాయి కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మన తాడికొండ ఎంఆర్ఓ, పాత ఎంఆర్ఓ
పేదవాళ్ళ గుడిసెలు ఎలా కూల్ చేస్తే బొక్కలో తోసేస్తామని చెప్పాడు. ఉల్లంఘించాడు కోర్టు కేసుని. సికింద్రాబాద్ సెంట్రల్ జైలుకి వెళ్తావా లేకపోతే ఢిల్లీ అదేది తిహార్ జైలుకి వెళ్తావా అని అన్నాడు ఆయనే. ఆయనకి ఆవేశం వచ్చింది దుర్మార్గం చూసి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దుర్మార్గం. మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన బుల్డోజర్ కల్చర్ మీద సుప్రీంకోర్టు కన్నెర చేసింది, ఇలాంటి వ్యవహారాలు చల్లవని. సుప్రీంకోర్టు మందలిస్తున్నా, అధికారులు తీసుకుపోయి జైల్లో పెడుతున్నా, కోర్టులో చేతులు కట్టుకొని గంటల తరబడి వెయిట్ చేసి నిలతారని ఇళ్ల దగ్గర పోలీసులు కాపలా పెట్టారు. ఒక్కరు 10-15 మందిని పెట్టి హౌస్ అరెస్టులు చేశారు. ఏమిటి దుర్మార్గం? ఒక 10 ఇళ్ళు 50 ఇళ్ళు కోల్చడానికి ఒక 100 మంది పోలీసులు కావాలా? ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారా? ప్రజల మీద. వీళ్ళు ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తుందా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను. మరి రఘురామకృష్ణరాజు గారు ఇంత దుర్మార్గాలు చేస్తుంటే, అధికారులని పోలీసులను ఉపయోగించి పేదల మీద ఉసుగొలుపుతూ ఉంటే, ఇప్పుడు ఆయన ఏమంటాడు? మీరేమో నాకు వెళ్ళకపోయారు పాపం, కాళ్ళ వేళ పడ్డారు, మా ఇల్లు ఉండనియండి, మళ్ళీ లేకపోతే వేరే చోట ఇల్లు ఇవ్వండి, మాకు ఇల్లు కట్టివ్వండి. ఇల్లు లేవు, స్థలం ఇవ్వలేదు, ప్రత్యామ్నాయం చూపలేదు, గూడు కొట్టేసి కనీసం వాళ్ళకి షామ్యాన వేసి నీడ కల్పించలేదు, తిండి పెట్టలేదు. ఏం బాధ్యత లేదా? మానవత్వం ఉన్న ప్రభుత్వం కాదా ఇది? పేదవాళ్ళని ఇల్లు లేకుండా చేసి వాళ్ళు ఎండలో ఆడ వేసుకొని ఉంటే కనీసం తిండి పెట్టరా? మంచినీళ్ళు ఎవరా? ఏమిటి కారణం అంటే, ఎవరో రిట్రిపీట్ చేశారంట, పక్కన కాలువ చూశాను, చాలా బాగున్నాయి నీళ్లు. అలా మొత్తం ఎన్విరాన్మెంట్ పేరు చెప్పి కాలువలు మురిగి చేస్తున్నారని, మన డ్రైనేజ్ నీళ్ళు అందరూ ముఖ్యమంత్రి గారితో సహా ఈ డ్రైనేజ్ నీళ్ళన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? కృష్ణానదిలో కలుస్తున్నాయి. ఏం చేయాలి వాళ్ళని? పంట కాలువలో కలిస్తే మీరు డ్రైనేజ్ వేయండి, కాలువ వేయండి. అసలు వీటి వల్ల మొత్తం పెద్ద పెద్ద ఆక్వా చెరువులు, ఈ వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్లు, వాటి వల్ల పొల్యూషన్ అవుతుంది. యనమదొర్రు భీమవరం మధ్యలోంచి పోతుంటుంది ఒక పెద్ద డ్రైను. ఎంత మురికిగా ఉంటుంది, ఎంత అన్యాయంగా ఉంటుంది. దాని మీద ప్రజలు పోరాడారు, కానీ ఏం ప్రభుత్వాలు స్పందించాలి. గత ప్రభుత్వంగా నీ ఎవరు స్పందించలేదు. ఎవరు కారణం? కాలువలు పొల్యూషన్ కావటానికి పేద ప్రజల కారణం. ఇళ్లలో స్నానం చేసుకుని పాత్రలు కడుక్కునే వాళ్ళతో పొల్యూషన్ అవుద్దా? మతుందేనా ఇది? ఇలాంటి కేసులు పెట్టించి అక్రమంగా పేదవాళ్ళని లేపేయటం కోసం ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. దారుణమైనటువంటి ఘటన. అందుకని రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి ఆయన ఈ పడగొట్టిన ఇళ్ళన్నీ మళ్ళీ తిరిగి నిర్మింపజేయాలి. ఎమ్మెల్యేగా దాని బాధ్యత. డిప్యూటీ స్పీకరు, పైగా గౌరవనీయమైన స్థానంలో ఉన్నాడు. ఆయన అంటే ఇంతకుముందు మాకు కొంత గౌరవం ఉండేది, కొన్ని ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నాడు అని. ఈరోజు ఆయనే ప్రజల హక్కులను కాజేస్తున్నాడు, రావణాసురులాగా వ్యవహరిస్తున్నాడు, విధ్వంసకాండ చేస్తున్నాడు. విధ్వంసకాండ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మేము అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో ఇంత దారుణమైన విధ్వంసకాండ ఎలా చేస్తారు వాళ్ళు? దానికి డిప్యూటీ స్పీకర్ నాయకత్వం వహించడం ఏంటి? ఆయన మొత్తం దీన్ని అంతా కూడా తిరిగి పునర్నిర్మించే బాధ్యతని రఘురామకృష్ణరాజు గారు తీసుకోవాలి. లేకపోతే మేము దీన్ని తీవ్రమైన ఉద్యమంగా మారుస్తాం, రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా కూడా మారుస్తాము. ఆయన రాజకీయంగా ఆయన బోన్లో నిలబెట్టేటువంటి పని మేము చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు P4 ప్రజల ఉద్ధరణ, ఇళ్ళు కట్టించడం గురించి మాట్లాడుతున్నారు. రఘురామకృష్ణరాజు గారిని మీరు నియంత్రిస్తారా లేదా? ఇలాగే వదిలేస్తారా? అడవిలో సింహంలాగా, పెద్ద పులిలాగా చిన్న చిన్న జంతువులను తినమని మీ ప్రతాపం పేదవాళ్ళ మీదనా? తీయండి మొత్తం లిస్టు, ఎవరెవరి కింద ఎంత ఉందో. ఈయన బంధువులే అన్నీ గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకొని, రఘురామకృష్ణరాజు బంధువులు వాళ్ళ ఊళ్ళో గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకొని అద్దెలకు ఇస్తున్నారు, షాపులు కట్టించి. ఈయన బంధువులు అవన్నీ బయటికి తీయండి, వాళ్ళని కూడగొట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటిని కూడగొట్టండి. ఇవన్నీ వదిలేసి ఈ రకంగా పేదల మీద విరుచుకుపట్టడం అనేది దారుణం. దీన్ని మేము చూస్తూ ఇలా సహించం. ప్రజల తరఫున నిలబడతాం, పోరాడతాం. మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. ఎంత నిర్బంధం చేస్తారు, ఎంతమందికి కేసులు పెడతారు, ఎంతమంది జైలుకు పంపుతారు చూస్తాం. అది కూడా ఈ పేదవాళ్ళ మీద తక్షణం ఈ దాడి ఆపి వాళ్ళకి ఇళ్ళు కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆడవాళ్ళ మీద పోలీసులు ప్రతాపం, మగ పోలీసులు ఒక తల పడిపోయింది, జుట్టు పట్టి లాగి కొట్టారు, తలకేసి గోడకేసి. మగ పోలీసులు దారుణంగా హింసించారు. ఈ రకమైనటువంటి పద్ధతులు సహించం. అందుకని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే స్పందించి రఘురామకృష్ణరాజుని నియంత్రించి అక్కడ మళ్ళీ పేదలకు న్యాయం జరిగేటట్టు చూడాలి. లేకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటి ఉద్యమంగా దారితీస్తుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇది ప్రధానమైన అంశం. ఆ తర్వాత ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇబ్బందులు పడటానికి కారణం ఈరోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి
ఈ అమెరికా టారిఫ్ ఒక ముఖ్యమైనటువంటి కారణం. అది ఆక్వా కావచ్చు, లేకపోతే ఇతర వ్యాపార పంటల్లో కావచ్చు.